పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో రోడ్డు రక్తసిక్తమైంది. అడ్డరోడ్డు సెంటర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 7 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటో ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలోని 7 చనిపోగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అదే చెప్పారే. మృతులంతా ప్రకాశం జిల్లా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను బొంతబాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. ప్రమాద స్థలిని పోలీసులు పరిశీలించారు. దుర్ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఆటో డ్రైవర్దే తప్పిదమని, మద్యం మత్తులో ఉండటం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ హనుమంతరావు పరామర్శించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్లో కళామందిర్ సెంటర్కి వచ్చే రూట్లో జంక్షన్లో ఆటోలో సుమారు 10 మంది పెద్దలు, 4 పిల్లలు కలిసి వస్తా ఉన్నారు. వీళ్ళు రాత్రి బర్త్డే ఫంక్షన్ అంటే పొంగలూరు మండలం కొండమంజలూరులో వీళ్ళ బంధువులు. వీళ్ళ సొంతూరు వచ్చేసి ఇక్కడ వేలూరు, చిల్లూరుపేట ఊర్ల మండలం. వీళ్ళ నుంచి వీళ్ళకి సంబంధించిన ఆటో తీసుకొని ఆ ఆటోలో వెళ్లి బర్త్డే ఫంక్షన్ చూసుకొని నైట్ 11:30 గంటల బయలుదేరి సుమారు 12:30 ప్రాంతంలో ఈ జంక్షన్కి వచ్చారు. ఈ జంక్షన్ దగ్గర ఆటో అతను సడన్ గా తిప్పడం జరిగింది. అదే టైంలో గుంటూరు నుంచి వెళ్లేటువంటి వరుణ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు సుమారు 42 మంది ప్యాసింజర్లతో ఫుల్ బస్సు బయలుదేరి వస్తూ ఉంది. విజయవాడ నుంచి, విజయవాడ టు చెన్నై వెళ్లే బస్సు అది. బస్సు డ్రైవరు కొంచెం వేగం తక్కువగానే ఉన్నాడు అక్కడ. అయినప్పటికి కూడా అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను సడన్ గా తిరగడం, అతను కొంచెం స్పీడ్ 60లో ఉండటం, అది బండికి హిట్ అయింది. హిట్ అయ్యి జస్ట్ అట్లా టర్న్ కూడా అవ్వలేదు, కానీ ఆ ఒత్తిడి జరిగిందంతా. లోపల ఒత్తిడి వలన దాదాపు ఒక 4 చనిపోయారు. చిన్న చిన్న ఇంజురీస్ వలన ఒక 3 చనిపోయారు. ఒక పాప, ఒక 3, 4 ఈ ఆర్కే హాస్పిటల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పర్లేదు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. అలాగే 5 బాడీస్ వచ్చేసి గుంటూరు చిల్లూరుపేట జీహెచ్లో ఉన్నారు. ఆ 5 బాడీస్ ఉన్నాయి. అక్కడ ఒక 2 బాడీస్ గుంటూరు వెళ్ళిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ చనిపోయారని తెలుస్తుంది. మొత్తం 7 బాడీలు ఉన్నాయి. మిగతా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇది ఇద్దరు నిర్లక్ష్యం కనబడతా ఉంది. బస్సు డ్రైవరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జంక్షన్ మెయిన్ జంక్షన్ కాబట్టి కొంచెం స్లోగా వచ్చి ఉంటే యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ప్లస్ అబ్జర్వేషన్ చేసి ఆటో అతను తిరుగుతాడేమో అన్న కాన్షియస్ అతనికి లేకుండా పోయింది. ఈ ఆటో అతను చాలా నిర్లక్ష్యంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక 30 మీటర్స్ ముందుకెళ్ళి తిరగాలి రైట్ సైడ్కి. ఆ టర్న్ ముందే తీసుకున్నాడు సడన్ గా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాడు. దానివల్ల యాక్సిడెంట్ అయింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉన్నాం.